Hi everyone. Today we are discussing about mole concept. So first of all, what is mean by mole? అసలు మోల్ అంటే ఏంటి? మోల్ అంటే ఇట్ ఈస్ ఏ మెజరింగ్ యూనిట్ టు క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ స్మాల్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యొక్క వెయిట్స్ని మనం లార్జ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం యూస్ చేసేటువంటి ఆ మెజరింగ్ యూనిట్ని మనం ఏమంటామంటే మోల్ అంటాం. రైట్, ఓకే, బాగానే ఉంది. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మనకు వచ్చేసరికి ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క మాస్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకేముండాలి అంటే ఒక రిఫరెన్స్ యూనిట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సబ్స్టెన్స్ యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1 kg సబ్స్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు ఇక్కడ మెజరింగ్ యూనిట్ 1 kg స్టోన్ ఉండుంటే దానికి ఈక్వల్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? 1 kg అని చెప్పేసి అంటారు. అంటే ఈ 1 kg స్టోన్ లేనప్పుడు మీరు మెజర్ చేయడం చాలా కష్టం. అంటే ఇప్పుడు 2 kgs తీసుకున్నాను అనుకోండి, సో డబుల్ ఆఫ్ 1 kg రిఫరెన్స్ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 2 kg. 3 టైమ్స్ ఉందనుకోండి 3 kg అని చెప్పేసి అంటాం. సో ఇలాగా మనం మాస్ని క్యాలిక్యులేట్ చేస్తుంటాం జనరల్గా మన డైలీ లైఫ్స్లో. ఇప్పుడు మనకు వచ్చేసరికి మోల్ని కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ అనేది అవసరం. సో ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ ఎవరిని తీసుకుంటాము, ఎంత తీసుకుంటాము అంటే 12 grams ఆఫ్ C12 ఐసోటోప్ తీసుకుంటాం. సో 12 grams ఆఫ్ C12 ఐసోటోప్ ఎందుకు తీసుకుంటాము అంటే ఈ 12 grams ఆఫ్ C12 ఐసోటోప్ కంటైన్, సో ఈ 12 grams ఆఫ్ C12 ఐసోటోప్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, దట్ మీన్స్ 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ ఉంటాయి. సో ఇది అవగాడ్రో నెంబర్ అంట. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ దేంట్లో ఉన్నాయి? 12 grams ఆఫ్ C12 ఐసోటోప్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా సబ్స్టెన్స్ తీసుకోండి, ఏదర్ హైడ్రోజన్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్, వాట్ ఎవర్. సో ఇప్పుడు మీరు తీసుకున్న సబ్స్టెన్స్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి. అంటే దట్ మీన్స్ దాంట్లో కూడా అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి. అంటే 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ ఉండుంటే సో అప్పుడు మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఏమవుతుంది అంటే 1 mole అవుతుంది. ఏమవుతుంది? 1 mole అంటే ఏమవుతుంది? 1 mole. రైట్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనము? ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, the number of particles as like 12 grams of C12 isotope. The mass of substance which is equal to number of particles as like 12 grams of C12 isotope. అంటే మనకు వచ్చేసరికి 12 grams of C12 ఐసోటోప్లో ఎన్నైతే పార్టికల్స్ ఉన్నాయో దానికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీరు ఏదైనా సబ్స్టెన్స్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 mole. సో దాన్ని ఇప్పుడు డిఫైన్ చేద్దాము. రైట్, the mass of substance which is equal to the mass of substance which contain aనండి, which contain equal number of particles as like 12 grams of C12 isotopes. 12 grams of C12 isotope. 12 grams of C12 ఐసోటోప్లో ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో సో అన్ని పార్టికల్స్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ని మీరు క్యారీ చేస్తే ఆ సబ్స్టెన్స్ని మీరు మెజర్ చేయగలిగితే దాన్ని మీరు ఏమంటారు? 1 mole అంటారు. సింపుల్గా ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ యొక్క మాస్ ఈజ్ నథింగ్ బట్ 1 mole అనొచ్చు డైరెక్ట్గా. 6.022 ఇంటూ 10^23 ఈజ్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యొక్క మాస్ని మీరు ఏమంటున్నారు చెప్పండి? 1 mole అంటున్నారు. ఇక్కడ మీకు వచ్చేసరికి జనరల్గా మన డైలీ లైఫ్లో డజన్ అనగానే మనకి ఎన్ని గుర్తొస్తాయి? 12. దట్ ఈజ్ ఎ మెజరింగ్ యూనిట్. నెక్స్ట్ అలాగే డజన్ యాపిల్స్ అన్నాము, 12 యాపిల్స్ వచ్చాయి. 12 యాపిల్స్ వచ్చాయి. ఓకే, అదేవిధంగా 12 బనానాస్ తీసుకున్నారు మీరు.
అదేవిధంగా 12 వాటర్ మెలాన్స్ తీసుకున్నారు, రైట్. సో మరి నెంబర్ అన్నిటికి కూడా ఎలా ఉంది చెప్పండి, డజన్ 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 అంటే మెజరింగ్ 12 12 12 ఉంది కదా. బట్ ఇక్కడ వచ్చేసరికి మాస్ ఈజ్ డిఫరెంట్. సో యాపిల్స్ మాస్ డిఫరెంట్ అండ్ బనానాస్ మాస్ ఈజ్ డిఫరెంట్, ఓకేనా, అండ్ వాటర్ మెలాన్స్ మాస్ ఈజ్ డిఫరెంట్. ఇన్ ద సిమిలర్ వే మీరు వచ్చేసరికి 1 mole ఆఫ్ హైడ్రోజన్, 1 mole ఆఫ్ ఆక్సిజన్, 1 mole ఆఫ్ నైట్రోజన్, పార్టికల్స్ ఆర్ ఈక్వల్ బట్ మాసెస్ ఆర్ డిఫరెంట్. వీటిలో ఉండేటువంటి పార్టికల్స్ 1 mole అన్నారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ ఉంటాయి. బట్ మాస్ ఈజ్ డిఫరెంట్. ఇట్ కంటైన్ అన్ని పార్టికల్స్ యొక్క మాస్ 2 grams ఉంటుంది. సో 1 mole అనగానే దాంట్లో ఉండే పార్టికల్స్ 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్, బట్ మాస్ ఈజ్ 32 grams ఆఫ్ ఆక్సిజన్. అండ్ 1 mole అనగానే దాంట్లో ఉండేటువంటి పార్టికల్స్ 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్, బట్ దట్ వెయిట్ ఆఫ్ ద నైట్రోజన్ ఈజ్ 28 grams. చూసారా, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ సేమ్ బట్ మాస్ ఈజ్ డిఫరెంట్. లైక్ యాపిల్స్, బనానాస్ అండ్ వాటర్ మెలన్స్. ఇక్కడ నెంబర్ సేమే బట్ మాస్ ఈజ్ డిఫరెంట్. మాస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి, ఈక్వల్గా ఉండదు. ఇక్కడ కూడా అంతే. మీరు ఇక్కడ మోల్ అని చెప్పగానే మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆ వెయిట్ ఎవరిది చెప్తున్నారు అంటే 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ చెప్తున్నారు, లేదంటే 6.022 ఇంటూ 10^23 యాటమ్స్ యొక్క అటామిక్ వెయిట్ చెప్తున్నారు. సో దాన్ని మీరు ఏమంటారంటే 1 mole అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా, రైట్. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే మనకు వచ్చేసరికి ఏదైనా సబ్స్టెన్స్ దాని మాలిక్యులర్ వెయిట్ అంతా వెయిట్ తీసుకున్నారు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఎప్పుడైతే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ అయిందో 2 క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 1. సో ఇఫ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, సో దెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకున్నాను. ఆక్సిజన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 32 grams. సో ఇఫ్ 32 grams ఆక్సిజన్ని నేను ఏం చేస్తున్నాను అంటే మాలిక్యులర్ వెయిట్ 32 grams ఉన్నటువంటి ఆక్సిజన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 32 grams తీసుకున్నాను అనుకోండి. సో n ఈజ్ ఈక్వల్ టు 32/32. సో ఈక్వల్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దెన్ నాకు ఎంత వస్తుంది చెప్పండి, 1 mole వస్తుంది. లేదు నేను గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కంటే డబుల్ తీసుకున్నాను అనుకోండి వెయిట్, దెన్ n ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నాకేమొస్తుంది 64/32. సో 2 moles. అంటే మాలిక్యులర్ వెయిట్ అంతా సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు 1 mole, మాలిక్యులర్ వెయిట్కి డబుల్ తీసుకుంటే 2 moles, మాలిక్యులర్ వెయిట్కి నేను 3 times తీసుకున్నాను అనుకోండి, ట్రిపుల్ తీసుకున్నాను అనుకోండి 96/32. సో అప్పుడు ఎన్ని టైమ్స్ వస్తుంది చెప్పండి, 3 moles. ఒకవేళ హాఫ్ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో అప్పుడు 1/2 mole వస్తుంది. 16/32 ఈజ్ ఈక్వల్ టు 0.5. అర్థమవుతుందా నాన్న? అంటే మీరు తీసుకునే వెయిట్ని బేస్ చేసుకొని, అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంతా తీసుకుంటే 1 mole వస్తుందని, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి డబుల్ తీసుకుంటే 2 moles, ట్రిపుల్ తీసుకుంటే 3 moles అండ్ హాఫ్ తీసుకుంటే 1/2 mole. సో ఇలాగా మనం నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అలాగే ఎస్టీపీ కండిషన్స్ అంటే ఏంటో చూద్దామమ్మా. ఎస్టీపీ మీన్స్ ఎస్ ఫర్ స్టాండర్డ్, టీ ఫర్ టెంపరేచర్, పీ ఫర్ ప్రెషర్. సో హియర్ స్టాండర్డ్ మీన్స్ కాన్స్టెంట్. ఏ కండిషన్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి, టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎలా ఉన్నాయి అవి? సో టెంపరేచర్ వచ్చేసరికి 273 kelvins కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంది. ప్రెషర్ వచ్చేసరికి 1 atmosphere ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంది, ఐదర్ 760 millimeter of Hg. ఈ కండిషన్స్లో ఎనీ సబ్స్టెన్స్ 1 mole of any substance contain. So 1 mole of any substance contain, so it is expressed in different forms, either పార్టికల్స్లో చెప్పచ్చు, లేదా వాల్యూమ్లో చెప్పచ్చు, లేదా దాని వెయిట్లో చెప్పచ్చు. సో 1 mole of any substance contain అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో 1 mole ఆఫ్ సబ్స్టెన్స్లో అంటే 1 mole ఆఫ్ హైడ్రోజన్లో 6.022 ఇంటూ 10^23 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 1 mole ఆఫ్ ఆక్సిజన్ contain 6.022 into 10^23 particles of oxygen molecules.
అలా మీరు ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా దాంట్లో ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి. 1 మోల్ తీసుకున్నప్పుడు ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి. 2 మోల్స్ తీసుకుంటే 2 ఇంటూ ఇట్స్ అవగాడ్రో నెంబర్. 3 మోల్స్ తీసుకుంటే 3 ఇంటూ ఇట్స్ అవగాడ్రో నెంబర్. బేసిక్గా మెనూ కార్డ్ లాంటిది అనమాట. 1 మోల్కి ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, రైట్. మరి ఇది పార్టికల్స్లో చెప్పారు. నెక్స్ట్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుందో అంత. హైడ్రోజన్ 1 మోల్ తీసుకున్నారనుకోండి, ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఇట్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫర్ ఆక్సిజన్ తీసుకున్నారు, ఆక్సిజన్ 32 గ్రామ్స్, దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు దాని వెయిట్ ఎంత అంటే 32 గ్రామ్స్. వై? బికాస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, దెన్ ఇట్ ఈజ్ ఏ 1 మోల్. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ కంటైన్ వాల్యూమ్, అది ఎంత వాల్యూమ్ కలిగి ఉంటుంది, ఓకేనా. అంటే 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్, గ్యాసియస్ సబ్స్టెన్స్ కంటైన్ 22.4 లీటర్స్ ఎట్ ఎస్టీపీ. ఎస్టీపీ దగ్గర అది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అంటే 22.4 లీటర్స్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. లేదు అంటే 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. 22,400 మిల్లీలీటర్స్, 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. క్లియర్ అనా? రైట్. దీనికి ఒక డయాగ్రామ్ ఫ్లో చార్ట్ తీస్తాను చూడండి. రైట్ నానా, ఎస్టీపీ కండిషన్స్లో సో ఈ యొక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా చేయొచ్చు, ఎలాంటి కన్వర్షన్ అయినా చేయొచ్చు. ఎట్ ఎస్టీపీ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్ ఈక్వల్ టు ఇట్స్ వెయిట్. దాని వెయిట్లో చెప్పాలి అనుకున్నప్పుడు మీకు వచ్చేసరికి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. It contain Avogadro number of particles like 6.022 into 10 power 23 particles. 1 mole of any gaseous substance occupies 22.4 liters volume or 22,400 milliliters volume. Right. 1 mole ki inta kada, 2 moles ki aithe equal to 2 into its gram molecular weight. అదే 3 మోల్స్ అయితే 3 ఇంటూ ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, 3 ఇంటూ ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ వచ్చేసరికి 22.4 లీటర్స్. ఎంతకి? 1 మోల్కి అయితే. 2 మోల్స్కి అయితే 2 ఇంటూ 22.4 లీటర్స్. 3 మోల్స్కి అయితే 3 ఇంటూ 22.4 లీటర్స్. అలాగే పార్టికల్స్ చెప్పాలంటే 1 మోల్కి అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అదే 2 మోల్స్కి అయితే 2 ఇంటూ ఇట్స్ అవగాడ్రో నెంబర్. 3 అయితే 3 మోల్స్ ఇంటూ అదే 3 ఇంటూ ఇట్స్ అవగాడ్రో నెంబర్. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు మెనూ కార్డ్ ఉంటుంది. సో ఆ మెనూ కార్డ్లో మనకి ఏముంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఐస్ క్రీమ్ వచ్చేసరికి మీకు 20 రూపీస్ అనుకుందాం. సో 20 రూపీస్ అయినప్పుడు మీకు వచ్చేసరికి 2 ఐస్ క్రీమ్స్ అనగానే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు 40 రూపీస్ అని. అదే 3 ఐస్ క్రీమ్స్ అనగానే 60 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి, ఈచ్ వన్ ప్రైస్ మీకు ఎంతో తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఎన్ని టర్మ్స్కైనా ఎన్ని పీసెస్కైనా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎన్ని యూనిట్స్కైనా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ ఎస్టీపీ కండిషన్స్కి మనకి ఇది మెనూ కార్డ్ లాంటిది. 1 మోల్కి ఇంత ఉంటుంది, 2 మోల్ అయితే దీనికి డబుల్ ఉంటుంది, 3 మోల్ అయితే దీనికి 3 టైమ్స్ ఉంటుంది, 4 మోల్స్ అయితే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. క్లియర్? అదే 1 మోల్ అయితే ఇన్ని పార్టికల్స్ ఉంటుంది, 2 మోల్స్ అయితే 2 ఇంటూ ఇట్స్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, 3 మోల్స్ అయితే 3 ఇంటూ, 4 అయితే 4 మోల్స్, హాఫ్ అయితే హాఫ్ మోల్ అలా. సో ఇక్కడ కూడా అంతే. సో 1 మోల్ అయితే 22.4 లీటర్స్, 2 మోల్స్ అయితే 2 ఇంటూ 22.4 లీటర్స్, 3 మోల్స్ అయితే 3 ఇంటూ 22.4 లీటర్స్ ఇలా. రైట్ నానా? ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చమ్మా ఇక్కడ. సో మీకు ఆ ప్రాబ్లమే లేదు. సో ఈ మోల్స్ నుంచి వెయిట్కి వెళ్ళొచ్చు, మోల్స్ నుంచి డైరెక్ట్గా పార్టికల్స్ కన్వర్షన్కి వెళ్ళొచ్చు, మోల్స్ నుంచి వాల్యూమ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ రాసి దాన్ని డిఫరెంట్ మోడ్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఎస్టీపీ దగ్గర చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. N2 + 3H2 gives rise to NaH3, ammonia preparation from nitrogen and hydrogen by Haber's process. రైట్, ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్లో ఈ రియాక్టెంట్స్ టర్మ్స్కి ప్రొడక్ట్ టర్మ్స్కి ముందు ఉన్నటువంటి ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఆ కోఎఫిషియెంట్స్ని మనం ఏమంటాం అంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం. సో దీస్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ రిప్రజెంట్స్ చేస్తున్నాయి అవి అంటే
ఆ రియాక్షన్లో అవి ఎన్నెన్ని మోల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎన్నెన్ని మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి అన్న విషయాన్ని ఆ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి, రైట్. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్వాల్వ్ అయింది, ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయింది, బోత్ ఆర్ రియాక్టెడ్ విత్ ఈచ్ అదర్, అండ్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ అమోనియా ఈజ్ ప్రొడ్యూస్డ్, ఎన్ని మోల్స్ ఆఫ్ అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది అన్న విషయం చూద్దాం. సో దాన్ని డిఫరెంట్ వేస్లో మనం చూడొచ్చు ఎస్టీపీ కండిషన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్స్లో చూద్దాం. 1 mole ఆఫ్ నైట్రోజన్, హియర్ 1 mole ఆఫ్ నైట్రోజన్ combined with 3 moles of hydrogen, 3 moles of hydrogen, they gives 2 moles of ammonia, Here reaction explained in mole concept, అంటే మోల్స్లో చెప్పాము, అక్కడ మెజరింగ్ యూనిట్ మోల్స్ని తీసుకొని చెప్పాము. ఈసారి నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో చెప్దాం. ఆల్రెడీ వీ నో దట్ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పాం, 1 mole అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పాం కదా. 1 mole ఆఫ్ నైట్రోజన్ మీన్స్ 1 mole అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ నైట్రోజన్. 3 moles అంటే 3 into ఇట్స్ అవగాడ్రో నెంబర్. 1 moleకి n అయితే 3 molesకి 3 into అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ హైడ్రోజన్ కదా. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మీకు 2 moles వచ్చింది. అంటే పార్టికల్స్లో చెప్తే మీకు ఎంత వచ్చింది, 2n. 1 moleకి n అయితే 2 molesకి 2 into n పార్టికల్స్ ఆఫ్ అమోనియా. ఇది నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్లో చెప్పా. నెక్స్ట్ వాల్యూమ్లో చెప్పామనుకోండి, 1 mole at STP, 1 mole of any gas contain 22.4 liters volume. So here 1 mole, so అందుకే 22.4 liters of nitrogen. Here 3 moles, so 3 into 22.4. Why? Because 1 mole అన్నప్పుడు మీరు 22.4 ఉన్నారు కదా. 3 moles of gas తీసుకున్నప్పుడు మీకు 3 into 22.4 రావాలిగా. So 3 into 22.4 liters of hydrogen. They both are combined with each other and gives 2 moles of ammonia. 2 moles means 2 moles మీరు వాల్యూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే at STP, సో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 1 moleకి 22.4, 2 molesకి 2 into 22.4 liters of ammonia. సిమిలర్లీ గ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈసారి వెయిట్లో చెప్తున్నాను నేను. 1 mole of nitrogen, 1 mole means weight is equal to its gram molecular weight. So that's why here nitrogen molecular weight is 28. So 28 grams of nitrogen involved in reaction. 3 moles of hydrogen, 1 mole అంటే its molecular weight equal to its molecular weight. 3 moles means 3 times of its molecular weight. 1 moleకి 2 grams కదా, 3 times 3 into 2 grams of hydrogen. Why? Because it is 3 moles, అది 3 moles ఉంది కాబట్టి. సో నేను వెయిట్ 3 into ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ తీసుకున్నాను ఆఫ్ హైడ్రోజన్. ఈ రెండు రియాక్ట్ అయితే నాకు వచ్చేసరికి 2 moles ఆఫ్ అమోనియా. అమోనియాలో నైట్రోజన్కి 14 + 3 17. సో 17 grams 1 moleకి, మరి 2 grams కాబట్టి 2 into 17 grams ఆఫ్ అమోనియా. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు ఆ కన్వర్షన్స్ వచ్చేసరికి మీకు మోల్ ఇచ్చి లీటర్స్లో అడగచ్చు, లేదా పార్టికల్స్ ఇచ్చి గ్రామ్స్లో అడగచ్చు, ఇష్టం వచ్చిన కన్వర్షన్స్లో అడగచ్చు. అంటే వెయిట్ రిలేషన్ అడగచ్చు, వెయిట్ వాల్యూమ్ రిలేషన్ అడగచ్చు, ఓకేనా. అదేవిధంగా మోల్ వెయిట్ రిలేషన్ అడగచ్చు, ఓకేనా. అదేవిధంగా మోల్ పార్టికల్స్ అడగచ్చు. సో అక్కడ ఉన్న కేసుని బట్టి, అక్కడ ఇచ్చినటువంటి కేసుని బట్టి మీకు అడగచ్చు అన్నమాట. అర్థమైందమ్మా? రైట్ నానా?